హాయ్ గైస్, వెల్కమ్. ఆడ తూనీగలు మగ తూనీగల నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్టు యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే అవి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పుకోలేవు కాబట్టి. మన డిఎన్ఏ అనేది చింపాంజీ డిఎన్ఏతో 99% మ్యాచ్ అవుతుంది. అలాగే కుక్కలు, పిల్లులతో పాటు ఆశ్చర్యకరంగా అరటిపండు డిఎన్ఏతో కూడా మన డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. 1945లో హిరోషిమా, నాగసాకిలో జరిగిన అణుబాంబు పేలుల్లో తప్పించుకున్న వ్యక్తుల్లో ఇతనొకడు. ఇతను 2 అణుబాంబు పేలుల నుంచి తప్పించుకున్నాడు. మహిళల శరీరంలో పురుషుల కంటే 2 అంతకంటే ఎక్కువ పెయిన్ రిసెప్టర్స్ ఉంటాయి. కానీ వాళ్ళ నొప్పిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. బాధను తగ్గించే కెమికల్ అరటి పండులో ఉంటుంది. బాబాయ్, ఒక డజన్ అటుపల్లి. ఏంటి బాబు, ఎప్పుడు లేంది ఇవాళ అటుపల్లి అడుగుతున్నావు? బ్రేకప్. మనం భయాన్ని ఎదుర్కొంటే మన బ్రెయిన్ అనేది డోపమైన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనకి ధైర్యం, ఉత్సాహం లాంటివి వస్తాయి. దానివల్ల మనం హ్యాపీగా ఉంటాం. అందుకే మీరు దేనికైతే భయపడతారో ఫస్ట్ ఆ పనే చేయండి. ఒక వ్యక్తి తనకిష్టమైన సబ్జెక్టు గురించి చెప్పేటప్పుడు తన బాడీ లాంగ్వేజ్, తన మాట, తన ఎక్స్ప్రెషన్స్ అనేవి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ మన బ్రెయిన్ అనేది నెగిటివ్ మెమోరీస్ ని తగ్గించి పాజిటివ్ మెమోరీస్ ని గుర్తుంచుకుంటుంది. దీనినే పాజిటివిటీ ఎఫెక్ట్ అంటారు. మన బ్రెయిన్ అనేది కొత్త ముఖాలను సృష్టించలేదు. మీ డ్రీమ్ లో మీరు ఒక కొత్త వ్యక్తిని చూసినట్లయితే నిజ జీవితంలో ఆ వ్యక్తిని మీరు ఎక్కడో చోట ఏదో విధంగా ఒక్క క్షణమైనా చూసుంటారు. ఎక్కడున్నావు నా డ్రీమ్ గర్ల్, ఎక్కడ? ఒక బొద్దింక ఒక మనిషిని తాకినట్లయితే అది వెంటనే ఒక సేఫ్ ప్లేస్ లోకి వెళ్లి తనని తాను శుభ్రం చేసుకుంటుంది. ఒక మగ పెంగ్విన్ ఒక ఆడ పెంగ్విన్ ను ప్రేమించినప్పుడు ఆ ఆడ పెంగ్విన్ కి ఒక పర్ఫెక్ట్ రాయిని ఇవ్వటానికి బీచ్ మొత్తాన్ని వెతుకుతుంది. ఒక ఉడత పిల్ల తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేకపోతే ఇంకొక పెద్ద ఉడత వచ్చి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకుంటుంది. చాక్లెట్ అనేది కుక్కలకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే అందులో థియోబ్రోమిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది కుక్కలకు అంత త్వరగా జీర్ణం అవ్వదు. ఫిలిప్పీన్స్ లో విడాకులు అనేవి ఇల్లీగల్. భారతదేశంలో ఇంకొన్ని దేశాల్లో దంపతులకు ఏదైనా సమస్య వస్తే విడిపోవడానికి అవకాశం ఉంది, కానీ ఫిలిప్పీన్స్ లో లేదు. అవునా? ఏదో తొందరపడి పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయి ఏమో పెద్ద సైకిల్ లాగుంది. బ్రెజిల్ కి సంబంధించిన ఒక ఖైదీ 5 సంవత్సరాల పాటు ఒక స్వరంగాన్ని తవ్వి తప్పించుకుందాం అనుకున్నాడు. చివరికి ఆ స్వరంగం గార్డ్ రూమ్ లోకి కలిసింది. ఆ స్వరంగంలో అతను ఇరుక్కుపోయి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఫోటోలో కనిపించే చేప పేరు బ్లాక్ డ్రాగన్ ఫిష్. ఇది సముద్రపు లోతుల్లో ఉండే చాలా అరుదైన భయంకరమైన చేప. సముద్రపు లోతుల్లో ఎలాంటి వెలుతురు ఉండదు కాబట్టి ఈ చేప తనకు తానే వెలుతురుని క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఈ చేప బయోలుమినిసెన్స్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. కుక్కలు ఎక్కువగా తన ఓనర్ తో ఆడుకుంటున్నట్టు కలలు కంటాయి. డాల్ఫిన్లు ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే అవి అల్ట్రాసౌండ్ తో కమ్యూనికేట్ చేయగలవు. తల్లి గుండె శబ్దాన్ని, గర్భంలో ఉన్న శిశువు గుండె స్పందనను కూడా అవి వినగలవు.